ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయకాంత్ మరణించారు. చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇటీవలే తీవ్ర ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స తీసుకున్న విజయకాంత్ గత కొన్ని రోజులుగా క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే మరోసారి హాస్పిటల్ పాలయ్యారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ గతంలో మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలతోనూ బాధపడ్డారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అల్గర్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్గా మారారు. తల్లిదండ్రులు కేఎన్ అల్గర్ స్వామి, ఆండాల్ అజ్గర్ స్వామి. విజయకాంత్కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులున్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం, మధుర వీరన్ సినిమాల్లో నటించారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేటం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా 1979లో వచ్చిన ఇనుక్కుం ఇలమై. ప్రతినాయకుడి పాత్రలోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరత్తు ఇడిముల్లక్కం, సత్తంవోరు ఇరుతల్లైర్లతో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషం. పోలీస్ ఆఫీసర్గా 30కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా 2015లో సగప్తం. విజయకాంత్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా డబుల్ యాక్షన్ చేయాలన్న విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన రెమ్యునరేషన్ ముందుగా తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్ కూడా తీసుకునేవారు కాదట. తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే ఇప్పటి వరకు చేశారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయి అక్కడ మంచి విజయాలు సాధించాయి. ఎర్రమల్లెల సినిమా అయినటువంటి శివప్పు మల్లి, జాదిక్కోరు నీది తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్లో ముందుగా ఆయన్ను పుర్చటి కలైజ్ఞర్ అంటే విప్లవ కళాకారుడు అనేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే అందుకు కారణం. కోలీవుడ్లో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ నటించిన అన్నయ్య భూమి. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్తో కలిసి నటించారు. ఈట్టోలో కన్నడ నటుడు విష్ణువర్ధన్తో, మనకనకులో కోలీవుడ్ నటుడు కమల్ హాసన్తో, వీరపాండ్యన్ తమిళ నటుడు శివాజీ గణేశన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్లకు విజయకాంత్ గట్టి పోటీని కూడా ఇచ్చారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం విరుదగిరి. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్కే సుధీష్తో కలిసి వల్లారసు, నరసింహ, సగప్తం తదితర చిత్రాలు నిర్మించారు. 1994లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరీ అవార్డు అంటే ఎంజీఆర్ పురస్కారాన్ని, 2001లో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన కలైమానని అవార్డును అందుకున్నారు. 2001లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు, 2011లో ఆనరీ డాక్టరేట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ అవార్డుని పొందారు. పలు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. 2008, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.